హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పండు మిరపకాయల పచ్చడి చూపిస్తున్నానండి. రెసిపీ పెట్టమని అడుగుతున్నారండి ఫాలోవర్స్. అందుకని ఓ పావు కేజీ పండు మిరపకాయలు తీసుకున్నానండి. నేను ఇట్లా తుంపి పెట్టుకున్నాను, పెట్టకుండా ఇలా తుంపి పెట్టుకున్న. అర కేజీ టమాటాలు, పావు కేజీ పండు మిరపకాయలకి అర కేజీ టమాటాలు ఖచ్చితంగా కావాలండి. జీలకర్ర, మెంతులు, చిన్నుల్లిపాయ, నేను ఇంకొక గడ్డ వేస్తానండి, 2 గడ్డలు వేసుకుంటాను. చింతపండు ఒక రెబ్బండి, చింతపండు ఎక్కువ పెట్టకూడదండి. ఆయిల్ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. మెంతులు, జీలకర్ర వేస్తున్నా. పండు మిరపకాయలండి, ఇవి కొంచెం బాగా ఎర్రగా వేగనిద్దామండి. ఇదిగోండి వేగిపోయినాయి. ఆ తర్వాత టమాటా మగ్గాలి కాబట్టి ఆ మాత్రం ఎగితే సరిపోతుందండి, ఎక్కువ ఎగనక్కర్లేదు. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేస్తున్నానండి. టమోటా బాగా పూర్తిగా మెత్తగా అయిపోయేంత వరకు మగ్గనిచ్చుకుందామండి. చిన్న మంట మీద మగ్గనిద్దాము. సగం మగ్గిపోయిందండి, చూడండి ఇలా మగ్గిపోవాలి. ఇప్పుడు చింతపండు పెడుతున్నానండి. రుచికి తగ్గట్టు ఉప్పు అండి. ఉప్పు వేయడం వల్ల బాగా ముక్కకు పట్టేసుకుంటుందండి, పాడవదండి. 10 రోజులున్నా పాడవద్దు. ఇట్లా నూనెతో బాగా మగ్గనిద్దామండి. ఇంకొక 5 నిమిషాల్లో అయిపోయిందండి. చూడండి మగ్గిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. పూర్తిగా చల్లారిపోయినాక మిక్సీ వేసుకుందామండి. ఇదిగోండి చల్లారింది, మిక్సీకి వేసుకున్నానండి. చిన్నులపాయలు వేస్తున్నానండి. ఇది రోట్లో దంచుకున్నట్టు ఉండాలండి. ఒక తిప్పు కట్ట తిప్పి తీద్దామండి. మెత్తగా రాకుండా చూసుకుంటే చాలా బాగుంటుందండి. అదిగో చూడండి అయిపోయింది. ఎక్కువ తిప్పకుండా ఉంటే చాలండి. మనం రోట్లో దంచుకున్నట్టే వస్తుందండి పచ్చడి. బాగా ఇష్టమైతే తాలింపు పెట్టుకోవచ్చండి. నేనైతే తాలింపు పెట్టనండి. నాకు ఇలా ఉంటేనే టేస్ట్ అనిపిస్తుంది, చాలా బాగుంటుందండి ఇలా మాత్రం పచ్చడి. ఇదిగో చూడండి రోట్లో దంచుకున్నట్టే వచ్చేసింది. చూడండి మనం రోట్లో దంచుకున్నట్టు వచ్చింది. అసలు సూపర్గా ఉందండి, మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒక్కసారి నేను చేసినట్టు చేయండి, నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి.